ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతూనే ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా చేసే పనిలో మంచితనం ఉంటే, ఆలోచన మంచిదైతే ఏ రోజుకైనా దాని యొక్క ప్రశంసలు, దాని యొక్క ఫలితం అందుతుంది అంటుంటారు. తాజాగా ఇప్పుడు అదే జరుగుతుంది. పార్లమెంట్కి సంబంధించిన సమావేశాలు ప్రారంభమైనాయి. కేంద్రంలోని ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు సంచలనంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. అవును, తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్న తాజా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్లమెంట్ సాక్షిగా చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇదే సందర్భంలో ఆర్థిక సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారి విజన్ను కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. ఇలాంటి మనిషి అధికారంలో ఉంటే ఇంకెంత ప్రజలకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రజానికంకు చెప్పేసింది. వ్యవసాయ రంగంలో అంటే 2021లో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. 2021లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రీసర్వే ప్రాజెక్ట్ ఒకటి చేపట్టింది. ప్రస్తుతం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రశంసల వర్షం కురిపించే కార్యక్రమం చేశారు కదా. అదే 2021లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భూ రీసర్వే ప్రాజెక్టును చేపట్టారు. ఇక్కడ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి GIS సహాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ని తెచ్చారు. ఇక్కడే టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇదే. ట్యాంపర్ లేకుండా, ఎవ్వడు మోసం చేయకుండా, ఇంకోటి ల్యాండ్ మరొకటి వచ్చి రేపొద్దున ఇబ్బంది పెట్టే ఆస్కారమే లేకుండా డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ద్వారా టైటిల్స్ ఇచ్చారు. దీన్ని ఇప్పుడు కేంద్రంలోని నిర్మలా సీతారామన్ గారు, కేంద్రంలో NDA సర్కార్ ప్రశంసల వర్షం కురిపిస్తూ పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు అమాంతం పైకెత్తారు.